నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఆర్థర్ అని మీ అందరికి తెలిసే ఉంటుంది. గ్రూప్ 1 అధికారి. ఈయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంలో అక్కడ 6 మండలాలు ఉంటాయి ఈ నందికొట్కూరులో. ఇక్కడ 3 మండలాలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇండి, 3 మండలాలు ఆర్థర్ అన్నకి ఇండి అంటాడు. ఇది సబబేనా, న్యాయంగా ఉందా? అసలు మీరు చెప్పండి. రిజర్వ్డ్ నియోజకవర్గంలో వీళ్ళ పెత్తనం ఏంది, వీళ్ళ అజమాయిషి ఏంది, అసలు వీళ్ళకేం పని మా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో? గెలుస్తున్నటువంటి శాసనసభ్యుడి పెత్తనం. నీకు రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఉండటం ఇష్టం లేకపోతే నీ ఇల్లు బీక్కొని వెళ్ళి నువ్వు జనరల్ దానిలో ఉండు, లేకపోతే మా రిజర్వ్డ్ స్థానం అయిపోయిన నాకు 20 సంవత్సరాలు నువ్వు ఒక్కడే ఉండు. అసలు రిజర్వేషన్ స్థానాలు కల్పించింది దేనికి? మాకు మా యజమాయిషి, మా పెత్తనం, మేము, మా ఎమ్మెల్యే, మా ఎంపీపీ, మా యొక్క సర్పంచి. కాబట్టి నిన్న ఎర్రగొండపాలెంలో మన్నే రవీంద్ర అనేటటువంటి ఆయన మాట్లాడినటువంటి తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఏ పార్టీలో ఎవరు గెలిచినా కూడా, రెడ్డిల రాజ్యం కానీ, కమ్మల రాజ్యం కానీ, ఎవరి రాజ్యం అన్నా ఉన్నాయి. మా దళితులు ఇక్కడికి వచ్చేసరికి మాలామాజిగా కాదు, దళితులు రిజర్వ్డ్ నియోజకవర్గంలో గతంలో కొండేపిలో కూడా, ఆ తర్వాత 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఎస్ఎన్ పాటు నియోజకవర్గంలో విజయ్ కుమార్ మరి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ కూడా చౌదరి కులానికి చెందినటువంటి ఆయన కూడా నా అజమాయిషి కావాలని ఇక్కడ గోల్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే నాకు ఇతర రాష్ట్రాల గురించి అయితే తెలియదు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతము 29 ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు, 7 ఎస్టీ అసెంబ్లీ రిజర్వ్ స్థానాలు, ఆ తర్వాత 4 ఎస్సీ పార్లమెంట్ స్థానాలు, 1 ఎస్టీ పార్లమెంట్ స్థానం ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నా అంటే, రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు మాకు కల్పించింది దానికి మా నియోజకవర్గంలో, మా మండలంలో, మా గ్రామంలో, మా పల్లెల్లో మీ పెత్తనాలు ఏంది, మీ అజమాయిషి ఏంది? మీరెందుకు ఇక్కడ వచ్చి పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు? కాబట్టి ఇది తప్పు. ఇది రాజ్యాంగం. గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. రిజర్వ్డ్ స్థానాల్లో మీ పెత్తనాలు ఏంటి? ఇలాంటి పెత్తనం చెలాయించేటటువంటి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ ఆర్డర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ నేను చాలా సీనియర్ని, 45 సంవత్సరాల ఇండస్ట్రీస్ అని చెప్పుకునేటటువంటి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గమనించాల. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అగ్రకులాల వారిని ఎందుకు మీరు ఇన్ఛార్జీలు వేస్తున్నారు? వాళ్ళ పెత్తనం ఏంది? ఎందుకు? ఇది రాజ్యాంగం అంతా మీకు తెలుసు కదా. నిన్నగాక మొన్న అంబేద్కర్ గారిని గురించి పొగుడుతూ రాజ్యాంగం రాశాడు, ఈయన చాలా గొప్పవాడని చెప్పి ముఖ్యమంత్రి చాలా సంబోధించడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఒకటే మాల మహానాడు తరపున చెబుతున్నా, పార్టీలకు అతీతంగా దళితుల రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అగ్రకులాల వారి పెత్తనంగానే చేస్తే ఖబర్దార్. మాల మహానాడు తరపున ఆ నియోజకవర్గానికి వెళ్తాను, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను.